ఖమ్మం జిల్లాలో అల్లరి ముక్కులు రెచ్చిపోతున్నారు. మధ్యమధ్యలో నడి రోడ్డుపై వీరంగం సృష్టిస్తూ హంగామా సృష్టిస్తున్నారు. పరస్పర దాడులు, ఘర్షణలపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పాల్వంచ్లోని అంబేద్కర్ సెంటర్లో ఓ యువకుడిని చుట్టుముట్టి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులు అడ్డుకునేందుకు యత్నించిన యువకుడిపై విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. పాత కక్షల నేపథ్యంతోనే మత్తులో ఇటువంటి ఘటనలకు పునరావృతమవుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. పాల్వంచ్లో యువకుడిపై దాడి ఘటన 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేను వెళ్తానా సార్, అంబేద్కర్ సెంటర్ వెళ్తాను. వాడు నాకు వచ్చి ట్యాక్స్ ఇచ్చిండు, ఆపోజిట్లో వచ్చి కేస్తా అన్నాడు. నేను వెనక్కి తిప్పుని వచ్చి ఆగిన. చూస్తాను ఏందిరా అన్నాడు. ఎవరిని తిడుతున్నావురా అని అడిగిన. నిన్నే తిట్టిండ్రా అంటాడు అని నా మీద దౌర్జన్యాన్ని గొడవకు వచ్చా. 6 ఉన్నారు సార్. ఏ ఊరు వాళ్ళు? వీళ్ళు ఇక్కడ దొమ్మపేట సెంటర్. మీది ఎక్కడ? పాలవంచి వికలాంగ. నీ పేరేంటి? నరేష్. మీరేం చేస్తారు? ఎలక్ట్రీషియన్ సార్ నేను. ఇంత ముందు ఏమన్నా తెలుసా వాళ్ళు మీకు?